గత వైసీపీ ప్రజా ప్రతినిధుల నిర్వాహకం వల్ల లోయర్ పనుల పేరుతో జరిగిన భారీ అక్రమాల వల్లే నేడు పెదపాడు మండలంలోని కమిడికుంట ఆర్పీపాలెం సహా పలు గ్రామాలు వరద ముంపుకు గురై ఇబ్బందుల పాలవుతున్నాయని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని, విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ని కోరారు. వరద బాధితులకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా పెదపాడు మండలంలోని వరద ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ ముంపుకు గురైన ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు పశువుల కోసం 200 టన్నుల పశు గ్రాసం కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నామని అన్నారు. దానికి కొబ్బరికాయ కూడా కొట్టలేదు. 80 లక్షలు బిల్ చేసుకుని అది పని చేయకుండా ముందు రికార్డ్ చేసేసి శాంక్షన్ పెట్టేసుకుని టెండర్ వేసేసుకుని పైపెచ్చి మా డబ్బులు ఇవ్వట్లేదు, కోర్టులు వేశారు. ఎవరు ఎంత దారుణం అంటే సార్ మీరు కొద్దిగా దృష్టి పెట్టి ఇది విజిలెన్స్ మీరు రాసి మేలు కలెక్టర్ గారు పంపించి ఎంక్వైరీ చేయించి అక్కడ ఎందుకు రికార్డ్ చేయడం ఏంటి, టెండర్ పెట్టడం ఏంటి, పని పోనీ ఒక్క బకెట్ అని తీశారా? 80 లక్షలు సార్. మనం ఎదురు కోర్టుకు వెళ్ళడం, న్యాయస్థానం కూడా మోసం చేయడం, ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు కూడా ఉన్నాయి. ఒక్క బకెట్ కూడా తెలియదు అనుకోండి. ఇంత భయపెట్టేసి అడుగు సెక్షన్ ఆఫీసరు ఒక ఎమ్మెల్యేనో మంత్రో జిల్లా ఆఫీషియల్స్ గట్టిగా చేయమని అంటుంటే వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు పాపం? ఏ భయానికి ఉండి పెట్టేశారు. ఎదురు కోర్టుకు వేశారండి. మా బిల్లులో లేదని నిజాయితీగా పనిచేసిన వాళ్ళకేమో ఇవ్వకుండా ఆపారు, పనిచేయని వాళ్ళు ఏమో ఎదురు కోర్టు తీసి లాగేసుకుంటూ ట్రై చేశారు. ఇవన్నీ పీస్ఫుల్ గా వాతావరణం వచ్చిన తర్వాత కొద్దిగా మీరు ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎట్లా చేయాలి, న్యాయ ప్రకారం చేయండి. ఎవరి మీద కూడా అన్యాయంగా ఏమి చేయదు. న్యాయ ప్రకారమే తప్పు చేసిన మాత్రం వదిలిపెట్టాలి. భవిష్యత్తులో భావితరాలు భయం ఉండాలి. ఇంటి వాటికి 2 ఇంచెస్ తగ్గిద్దట, నిన్న వైపు 1 ఫీట్ తగ్గిద్దాం. నేను పక్కన సర్పంచ్ మన మధ్యలోనే ఇంకా వాటర్ వల్ల ఎంత ఇంటేక్ వస్తుందో దాని మీద ఈ రైన్కి అయితే ఏం లెక్క చేయదు సార్. ఈ ఉన్న రైన్కి ఈ మాత్రం పడితే కనుక ఇబ్బంది. కానీ పై కిందకి గ్యాప్ లేకుండా పడితే మాత్రం మళ్ళీ ఒకసారి ఇంకో ఊపు. ఈ ఉండైతే మాత్రం అసలు ఏ రకమైన ఇబ్బంది లేదు. సేఫెస్ట్ అది గ్రాండ్ నైట్ అందరూ ఇదే జాబ్లో ఉన్నారు. కలెక్టర్ గారు 200 టన్నులు పశువులకు కూడా దానా ఆర్డర్ చేశారు. నేను చెప్పాను ఆర్డీ గారికి, జేడీ గారిని 4 రోజులు బట్టి చెప్తారా ఇట్లా ఉంది సార్. తినడానికి గేదెకి కానీ ఆవుకు కానీ గడ్డి ఎక్కడ దొరుకుతుంది? ఎండు గడ్డి లేదు, పచ్చి గడ్డి లేదు. అవి పాలు అవట్లా. అందులో లీటర్ పాలు ఇచ్చేయమనేవాళ్ళు. ప్రతి ఇంటికి పొద్దున్న 1 లీటర్, సాయంత్రం 1 లీటర్. యానిమల్ క్యాంప్ కాదండి, ఫీడే చెప్తున్నారు. ఈరోజు 10 టన్నులు వస్తుంది సాయంత్రానికి. రాత్రికి తీసుకొచ్చాను.